Good morning, friends. Welcome to Padmavati Junior College, Nasinapeta. Zoology online class. ప్రీవియస్ వీడియోలో మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ చేసాం. పార్ట్ 1గా ఒక వీడియో చేసుకున్నాం. దానిలో అలిమెంటరీ కెనాల్ వరకు చెప్పుకున్నాం. పార్ట్ 2లో డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం ఫంక్షన్స్ ఆఫ్ లివర్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి 5 టైప్స్ అని చెప్పుకున్నాం. సాలివరీ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టినల్ గ్లాండ్స్, ప్యాంక్రియస్ అండ్ లివర్. ఇందులో లివర్ అనేది మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఫంక్షన్స్ ఆఫ్ ది లివర్ అనేది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి అప్రాక్సిమేట్లీ ఒక 10 ఫంక్షన్స్ ఉన్నాయి. వీటి గురించి 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ సెక్రీషన్. ఓకే, liver performs a variety of functions such as synthesis, storage and secretion, etc. Okay, first function is the secretion. Liver secretes bile juice. Okay, liver secretes bile juice. It is yellowish green in color. Bile juice యొక్క కలర్ ఎట్లా ఉంటుంది అంటే yellowish green in color. So it does not contain any enzymes, but it contains bile salts and bile pigments. Bile juice does not contain any enzymes, but it contains bile salts and bile pigments. Bile salts are glycocholates and tarocholates of the sodium and potassium. Bile salts are glycocholates and tarocholates of the sodium and potassium. So ఇది ఎట్లా అంటే సోడియం గ్లైకోకోలేట్స్, సోడియం టారోకోలేట్స్, సోడియం గ్లైకోకోలేటు, సోడియం టారోకోలేట్, అలాగే పొటాషియం గ్లైకోకోలేట్, పొటాషియం టారోకోలేట్స్. సో సోడియం పొటాషియం యొక్క గ్లైకోకోలేట్స్ అండ్ టారోకోలేట్స్ ఆర్ కాల్డ్ బైల్ సాల్ట్స్. ఇది బైల్ సాల్ట్స్ తలకి యూజ్ ఏంటి అంటే ఫర్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేయడానికి ఉపయోగపడినవి ఏవి అంటే బైల్ సాల్ట్స్. సెకండ్ వన్ బైల్ పిగ్మెంట్స్. బైల్ పిగ్మెంట్స్ ఆర్ బైలిరూబిన్ అండ్ బైలివర్డిన్. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద బ్రేక్డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ ఓల్డ్ ఆర్బీసీ డిస్ట్రాయిడ్ ఇన్ ద బాడీ. మన బాడీలో పాత ఆర్బీసీ, ఏజ్ అయిపోయినటువంటి ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో 120 days అయ్యేసరికల్లా ఆర్బీసీ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి, స్ప్లీన్లో కానీ లివర్లో కానీ. సో ఈ ఈ డిస్ట్రాయ్ అయినటువంటి ఆర్బీసీ నుంచి ఫామ్ అయినటువంటి పిగ్మెంట్స్ని ఏమంటామంటే బైల్ పిగ్మెంట్స్ అంటాం. దట్ ఈజ్ దీస్ ఆర్ బైలిరూబిన్ అండ్ బైలివర్డిన్. ఓకే, ఎల్లో కలర్ పిగ్మెంట్స్ అంటే ఫార్మ్డ్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ ది ఓల్డ్ ఆర్బీసీ. సెకండ్ వన్, liver plays an important role in carbohydrate metabolism. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎలా ప్లే చేస్తుంది అంటే ఫస్ట్ వన్ చూడండి, గ్లైకోజెనిసిస్. ఓకే, గ్లైకోజెనిసిస్, ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ ద ఎక్సెస్ గ్లూకోజ్ ఈజ్ కాల్డ్ గ్లైకోజెనిసిస్. క్లియర్గా అర్థం చేసుకోండి, ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ ద ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ ఫర్ స్టోరేజ్. సో స్టోరేజ్ చేయడం కోసం ఎవరిని స్టోరేజ్ చేస్తుంది ఇక్కడ? గ్లూకోజ్ని. గ్లూకోజ్ని స్టోర్ చేయడం కోసం, ఏ గ్లూకోజ్ని? ఎక్సెస్ అయినటువంటి గ్లూకోజ్ని స్టోర్ చేయడం కోసం లివర్ ఏం చేస్తున్నది అంటే గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరగగానే దానిని తీసుకొచ్చి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్తో ట్రీట్ చేసి దాన్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. The process is called glycogenesis. Genesis means పుట్టుక. ఓకేనండి, జెనిసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ లేక పుట్టుక. గ్లైకోజెనిసిస్ ఇక్కడ ఎవరు ఫార్మ్ అవుతున్నారు అంటే గ్లైకోజన్ ఫార్మ్ అవుతుంది కాబట్టి, ఇక్కడ గ్లైకోజన్ సింథసిస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే గ్లైకోజెనిసిస్ అంటాం. ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి, ఇది లివర్లో జరుగుతుంది. ఇది కానీ జరగకపోతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ హైక్ అయిపోయి డయాబెటస్ అనే వ్యాధి కలుగుతుంది. సెకండ్ వన్,
గ్లైకోజెనోలైసిస్. లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ముక్కలు అవ్వటం. ఇక్కడ ఎవరు లైసిస్ అవుతున్నారు అంటే గ్లైకోజన్. గ్లైకోజన్ లైసిస్. ఓకే, గ్లైకోజన్ లైసిస్ ఈజ్ ద బయోకెమికల్ పాత్వే in which glycogen break down into glucose. Glycogen break down into glucose. ఇది గ్లూకగాన్ వల్లైనా జరగచ్చు, లేకపోతే వేరియస్ ఎంజైమ్స్ వల్లైనా జరగచ్చు. ఇది ఒక ప్రాసెస్, రివర్సిబుల్ ప్రాసెస్. దేనికి రివర్సిబుల్ ప్రాసెస్ అంటే గ్లైకోజెనిసిస్కి ఇది రివర్సిబుల్ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ కండిషన్స్లో ఉండేటప్పుడు మన బాడీకి గ్లూకోజ్ నీడ్ అయితే అప్పుడు మన బాడీలో స్టోర్ చేసుకున్నాం కదా ముందే గ్లైకోజన్ని, ఆ గ్లైకోజన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి మళ్ళీ బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అయినట్టుగా చేసినటువంటి ప్రాసెస్నే గ్లైకోజెనిసిస్ అంటాం. సో ఈ ఈ ఈ గ్లైకోజెనిసిస్ని ఎవరు పాత్ర వహిస్తున్నారు అంటే లివర్. లివర్ ఇన్వాల్వ్స్ ఇన్ గ్లైకోజెనిసిస్ అండ్ గ్లైకోజెనోలైసిస్. ఏంటో అర్థమయ్యాయి అనుకుంటాను. దీనికి ఇది రివర్స్లో పనిచేస్తుంది. థర్డ్ వన్ గ్లూకోనియోజెనిసిస్. గ్లూకోనియోజెనిసిస్. నియో అంటే న్యూ, లాటిన్ వర్డ్ ఇది. నియో ఇంగ్లీష్ వర్డ్ న్యూ. సో నియోజెనిసిస్, గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకోజ్ అండ్ అదర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్స్. నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఎవరు ఫామ్ అవుతున్నారు? గ్లూకోజ్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫామ్ అవుతాయి. ఇక్కడ నాన్ కార్బోహైడ్రేట్స్గా మనం ఏమనుకోవచ్చు? ఎమినో యాసిడ్స్ అనుకోవచ్చు. ఓకే, లాక్టేట్ అవ్వచ్చు. ఇలా నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి కార్బోహైడ్రేట్స్ అయినటువంటి గ్లూకోజ్, ఇతర కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవ్వడాన్ని ఏమంటాము? గ్లూకోనియోజెనిసిస్. నియో మీన్స్ న్యూ, కొత్తగా. జెనిసిస్ పుట్టింది. గ్లూకోజ్ ఎప్పుడు దేని నుంచి పుడుతుంది? కార్బోహైడ్రేట్స్ నుంచి పుడుతుంది. మాల్టోజ్, సుక్రోజ్ లేక లాక్టోజ్ నుంచి పుడుతుంది. కానీ ఇక్కడ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టింది అంటే నాన్ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి ఎమినో యాసిడ్స్ నుంచి పుట్టింది అనుకుందాం. అలా పుట్టాన్ని ఏమంటాము అంటే మనం గ్లూకోనియోజెనిసిస్ అంటాం. సో ఇందులో కూడా ఎవరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే లివర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నెక్స్ట్ వన్ లిపోజెనిసిస్. లిపోజెనిసిస్. Lipogenesis is the pathway of fatty acids and glycerol into fats. సో లిపోజెనిసిస్లో ఏం జరుగుతుంది అంటే ఫ్యాటీ యాసిడ్స్ కానీ గ్లిజరాల్ కానీ లేకపోతే ఇంకా ఏమవ్వచ్చు అంటే గ్లూకోజ్ కానీ అసిటైల్ కోయే కానీ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది ఫర్ స్టోరేజ్. స్టోరేజ్ ఫ్యాట్ అనేది మన బాడీలో ఉంటుంది, అడిపోజ్ టిష్యూలో స్టోర్ అయి ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే మన బాడీ టెంపరేచర్ని కాపాడుతూ ఉంటుంది ఈ ఫ్యాట్ అనేది. సో ఈ ఫ్యాట్ అనేది ఫార్మ్ అవుతూ ఉంది. దేని నుంచి ఫార్మ్ అవుతూ ఉంది? లైపోజెనిసిస్ ఈజ్ ద పాత్వే ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఇంటూ ఫ్యాట్స్. గ్లిజరాల్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ అవి ఎట్లా మారుతాయి? ఫ్యాట్గా మారుతాయి. లేదా గ్లూకోజ్ కానీ ఎసిటైల్ కోయే కానీ ఫ్యాట్గా మారినటువంటి ప్రాసెస్ని ఏమంటాము అంటే లిపోజెనిసిస్ అంటాం. సో వీటిలో ఎవరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే లివర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది. లివర్ ఇన్వాల్వ్స్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. లివర్ ప్లేస్ ద కీ రోల్ ఇన్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఓకే, ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఆర్ గ్లైకోజెనిసిస్, గ్లైకోజెనోలైసిస్, గ్లూకోనియోజెనిసిస్, లిపోజెనిసిస్. సో ఈ 4 రియాక్షన్స్లో లివర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ లిపిడ్ మెటబాలిజం అండి. లివర్ ఇన్వాల్వ్స్ ఇన్ లిపిడ్ మెటబాలిజం. లిపిడ్ మెటబాలిజమ్స్లో లివర్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. లివర్ ఆల్సో ప్లేస్ అండ్ రోల్ ఇన్ లిపిడ్ మెటబాలిజం. లిపిడ్ మెటబాలిజంలో ఏమవుతుంది అంటే సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవడంలో కానీ కొలెస్ట్రాల్ ఫార్మేషన్లో కానీ లివర్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ అవసరమే, ట్రైగ్లిజరైడ్స్ కూడా అవసరమే. సో అవసరానికి తగ్గట్టుగా లివర్ అనేది లిపిడ్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వన్ డియామినేషన్ ఆఫ్ ప్రోటీన్స్.
మన బాడీకి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. ప్రోటీన్స్ లేకపోతే క్వాషియోర్కర్, మరాస్మస్ లాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. అయితే ప్రోటీన్స్ లోపలికెళ్ళిన తర్వాత అవి డైజెస్టివ్ ఎంజైమ్స్ వల్ల బ్రేక్ డౌన్ ఇంటూ అమినో యాసిడ్స్గా ప్రోటీన్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. అమినో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాం. అందుకే అమినో యాసిడ్స్ అనేవి ఒక బిల్డింగ్ బ్లాక్స్, ఇటుకలు లాంటివి. దేనికి అంటే ప్రోటీన్ అనే ఒక బిల్డింగ్ తయారవడానికి. సో ప్రోటీన్స్ని మనం బ్రేక్ డౌన్ చేస్తే వచ్చేవి ఏంటి అంటే ఎండ్ ప్రొడక్ట్స్గా అమినో యాసిడ్స్ వస్తాయి. సో ఈ అమినో యాసిడ్స్ అని పేరు వాటికి ఎందుకు వచ్చింది అంటే వాటిలో అమినో గ్రూప్ ఉంది, NH2 గ్రూప్ ఉంది. సో దాన్నే ఏమంటాం, అమోనియా గ్రూప్ అంటాం. ఎమినో యాసిడ్స్లో ఉన్నటువంటి NH2 గ్రూప్ని రిమూవ్ చేసి దాన్ని యూరియాగా కన్వర్ట్ చేయడం కానీ లేక రిమూవ్ చేయడాన్ని కానీ ఏమంటామంటే డీఅమినేషన్. డి అంటే రిమూవింగ్, ఎమినేషన్ అమైనో గ్రూప్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటాము డీఅమినేషన్. మీకు సైడ్ హెడ్డింగ్ అర్థమైతే ఓన్గా రాసేటట్టుగా ఉండాలి. ఓకే, డి అంటే రిమూవ్ చేయడం, ఎమినేషన్ అంటే ఎమినో గ్రూప్. దేని నుంచి ఎమినో గ్రూప్ తీస్తాము, అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రోటీన్స్ నుంచి వచ్చాయి. ప్రోటీన్స్లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ నుంచి అమినో గ్రూప్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటాము డీఅమినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాము. అయితే ఈ మొత్తం ప్రాసెస్ ఒక సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆర్నిథిన్ సైకిల్ అంటాం. ఈ ఆర్నిథిన్ సైకిల్ ద్వారా అమినో యాసిడ్స్లో ఉన్నటువంటి అమోనియా నుంచి ఏం ఫామ్ అవుతుంది అంటే లెస్ టాక్సిక్ మెటీరియల్ అయినటువంటి యూరియా ఫామ్ అవుతుంది. అమోనియా అనేది హైలీ టాక్సిక్ మెటీరియల్, యూరియా అనేది లెస్ టాక్సిక్ మెటీరియల్. సో ఈ లెస్ టాక్సిక్ మెటీరియల్ని ఫామ్ చేయాలంటే కావలసినటువంటి సైకిల్ ఏంటి అంటే ఆర్నిథిన్ సైకిల్. సో డీఅమినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ మీన్స్ రిమూవల్ ఆఫ్ NH2 group from the amino acids and conversion of ammonia into urea, okay, by ornithine cycle is called deamination of proteins. Next, fifth one is Cori cycle. Okay, next function enti Cori cycle. The lactic acid formed during the anaerobic muscle contraction is converted into glycogen in the liver by Cori cycle. Okay నండి, ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏం ఫామ్ అవుతుంది అంటే రెస్పిరేషన్ అనేది 2 types, ఏరోబిక్, ఎనరోబిక్. ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది రెస్పిరేషన్ వితౌట్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్లో అప్పుడప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మన మజిల్స్కి కావలసినంత ఆక్సిజన్ని మన తాలూకా రెస్పిరేటరీ సిస్టమ్ ఇవ్వలేదు. అలా ఇవ్వలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ వల్ల ఏమవుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ బాడీలో ఉండేటప్పుడు, మన మజిల్స్లో ఉండేటప్పుడు ఈ మన లివర్ ఏం చేస్తుంది అంటే ఈ లాక్టిక్ యాసిడ్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ త్రూ కోరీ సైకిల్ ద్వారా కన్వర్ట్ చేస్తుంది లాక్టిక్ యాసిడ్ని. లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ఫామ్ అయిందని చెప్పుకున్నాము, ఎనరోబిక్ రెస్పిరేషన్లో లేక ఎనరోబిక్ మజిల్ కాంట్రాక్షన్. అదే పనిగా మన మజిల్స్ కాంట్రాక్షన్కి లోనయ్యేటప్పుడు మజిల్స్కి సరిపోయే ఆక్సిజన్ అందక మజిల్స్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి అక్కడ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఎవరి వల్ల అంటే లివర్ వల్ల. మొత్తం ఈ సైకిల్ని ఏమంటామంటే కోరీ సైకిల్ అంటాం. ఓకే, కోరీ సైకిల్ అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏర్పడిన లాక్టిక్ యాసిడ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తాం. ద లాక్టిక్ యాసిడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఎనరోబిక్ మజిల్ కంట్రాక్షన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ ఇన్ ద లివర్ బై కోరీ సైకిల్. ఓకే, బై కోరీ సైకిల్. ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, డీటాక్సిఫికేషన్. ఓకే, లివర్ ఈజ్ ద చీప్ ఆర్గాన్ ఆఫ్ డీటాక్సిఫికేషన్. ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, డి అంటే రిమూవింగ్, టాక్సిఫికేషన్ అంటే ఏంటంటే విష పదార్థాలు, టాక్సిక్ మెటీరియల్స్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎంటర్ ఇంటూ ద గట్ అలాంగ్ విత్ ద ఫుడ్ ద్వారా మన గట్లోకి ఎంటర్ అయినటువంటి టాక్సిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ చేస్తుంది. టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ డీటాక్సిఫికేషన్. ఓకేనండి. Detoxification is the process in which toxic substances are converted into non-toxic substances is called detoxification. మనం చాలా టాక్సిక్ మెటీరియల్స్ని గట్ ద్వారా తీసుకుంటాం, డైజెస్టివ్ సిస్టంలోకి తీసుకుంటాం మనకు తెలియకుండానే. ఐదర్ ఫుడ్ కలర్స్ అవ్వచ్చు ఆర్ ఆల్కహాల్ అవ్వచ్చు, ఇలా రకరకాల టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి మనకు తెలియకుండా మన బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉంటాయి కొన్ని. సో వీటన్నిటినీ కూడా డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తే బ్లడ్ తీసుకెళ్ళి బ్రెయిన్కి, హార్ట్కి ఇచ్చినట్టయితే అవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏం చేస్తుంది అంటే లివర్ అనేది ఆ బాధ్యత తీసుకొని టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా డీటాక్సిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా వాటిని నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ చేసి అప్పుడు బ్లడ్లో కలుపుతుందండి. ఎగ్జాంపుల్గా మనం ఆల్కహాల్ తీసుకుంటే, ఆల్కహాల్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత లివర్ ఏం చేస్తుంది, దాన్ని ఎసిటేట్గా మారుస్తుందండి. ఆల్కహాల్ని ఆల్కహాల్గా పంపించకుండా దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఎలా మారుస్తుంది అంటే దాన్ని ఆల్కహాల్ని ఎసిటేట్గా మారుస్తుంది. ఎసిటేట్గా మార్చిన తర్వాత అప్పుడు బాడీలోకి, బ్లడ్లోకి ఎంటర్ చేస్తుందండి. అలా చేయకపోతే ఏమవుతుంది అంటే ప్రమాదం. ఓకే, ఎసిడేట్స్గా మార్చాలి ఖచ్చితంగా. లివర్ ఆ బాధ్యతని తీసుకుంటుందండి. లివర్లోకి మరి తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఎలా ఎంటర్ అవుతుంది అంటే హెపాటోపోర్టల్ వెయిన్ అనే ఒక వెయిన్ ఉంటుంది. ఈ హెపాటోపోర్టల్ వెయిన్ ద్వారా మనం తీసుకున్నటువంటి ఫుడ్, దాంతోపాటు అలాంగ్ విత్ టాక్సిక్ మెటీరియల్స్ అవి కూడా ఎంటర్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సర్క్యులేషన్లోకి వెళ్ళే ముందు డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్కి లోనే అప్పుడు వెళ్తాయి. సో ఇవి ఒక ప్రాసెస్, చాలా ముఖ్యమైన ప్రాసెస్ అండి. అందుకే ఏమన్నాం, లివర్ ఈజ్ ద చీప్ ఆర్గాన్ ఫర్ డీటాక్సిఫికేషన్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్, లివర్ యాక్ట్ యాజ్ థెర్మోరెగ్యులేటరీ ఆర్గాన్. థెర్మోరెగ్యులేటరీ ఆర్గాన్ దీన్ని ఏమంటామంటే థెర్మోజెనిసిస్ అంటాం. థెర్మోజెనిసిస్ మీన్స్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీ చూడండి, ఎప్పుడు కూడా ఒక బాడీ టెంపరేచర్ అంటాం, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటాం. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే 35.5 నుంచి 36.5 ఇట్లా ఆప్టిమమ్ టెంపరేచర్ మన బాడీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, చలికాలంలో కానీ వేసవి కాలంలో కానీ. ఈ ఆప్టిమమ్ టెంపరేచర్ మన బాడీకి ఉండేటట్టుగా చేసేది ఎవరు అంటే లివర్. ఎందుకంటే అదొక ఆర్గాన్. ఏ ఆర్గాన్ అని చెప్పుకున్నాము, థెర్మోరెగ్యులేటరీ ఆర్గాన్. థెర్మోరెగ్యులేటరీ ఆర్గాన్గా ఉండి తనలో ఒక ప్రాసెస్ని జరుపుకుంటుంది, దాని పేరే థెర్మోజెనిసిస్. ఓకేనా. థెర్మోజెనిసిస్ వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్, గ్లైకోజన్ మొదలైన వాటి నుంచి హీట్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని మన బాడీ అంతా కూడా సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో లివర్ అనేది ఒక రకంగా ఏంటి అంటే థెర్మోరెగ్యులేటరీ ఆర్గాన్. ఓకేనండి. నెక్స్ట్ వన్, లివర్ యాక్ట్ యాజ్ హీమోపాయిటిక్ ఆర్గాన్. ఓకే, హీమోపాయిటిక్ ఆర్గాన్. లివర్ యాక్ట్ యాజ్ హీమోపాయిటిక్ ఆర్గాన్ ఇన్ ద fetus. Hemopoiesis means production of the RBC. Production of the RBC is called hemopoiesis or erythropoiesis. ఆర్బీసీ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే బోన్ మ్యారో నుంచి ఫామ్ అవుతాయి, ఎవరిలో, అడల్ట్స్లో. బట్ ఫీటస్కి వచ్చేసరికల్లా బోన్ మ్యారో అనేది వెరీ డెలికేట్. సో బోన్ మ్యారో అనేది ఉండదు, ఆబ్సెంట్. సో బోన్ మ్యారో చేసినటువంటి పనిని ఎవరు మీద వేసుకున్నారు అంటే లివర్. నేను చేస్తాను ఈ పని, బోన్ మ్యారో లేదు కాబట్టి నేను ఈ పని చేస్తానని లివర్ యాక్ట్ యాజ్ ఏ హీమోపాయిటిక్ ఆర్గాన్ ఇన్ ద ఫీటస్ అండ్ ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్ ఇన్ ద అడల్ట్స్. అడల్ట్స్లో ఆర్బీసీని డెస్ట్రాయ్ చేస్తుంది. అదే ఫీటస్లో అయితే ఏం చేస్తుందండి, ఎరిథ్రోసైట్స్ని ఫామ్ చేస్తుంది. ఎరిథ్రోసైట్స్ మీన్స్ ఆర్బీసీ. ఆర్బీసీని ఫామ్ చేసే ఆర్గాన్గా ఫీటస్లో ఉంది, ఆర్బీసీని డెస్ట్రాయ్ చేసే ఆర్గాన్గా అడల్ట్స్లో ఉంది. నెక్స్ట్, ద లివర్ సింథసైజెస్ ద ప్లాస్మా ప్రోటీన్స్ సచ్ యాజ్ ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్. ఓకే, లివర్ సింథసైజ్ ద ప్లాస్మా ప్రోటీన్స్, ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్. వీటిని ఏమంటామంటే ప్లాస్మా ప్రోటీన్స్ అంటాం, ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్లు. నెక్స్ట్ వన్, లివర్ ఆల్సో సింథసైజెస్ ఫైబ్రినోజన్ ప్రోథాంబిన్. ఫైబ్రినోజన్ ప్రోథాంబిన్ మీన్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అండి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. బ్లడ్ కోయాగులేషన్ మెకానిజంలో ఇవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీటిని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అవి ఏంటి అంటే ఫైబ్రినోజన్ అండ్ ప్రోథాంబిన్. సో లివర్ ఆల్సో సెక్రేట్స్ యాంటీకోయాగులెంట్ కాల్డ్ హెపారిన్. హెపారిన్ని కూడా ఇది ఏం చేస్తుంది, లివర్ అంటే ప్రొడ్యూస్ చేస్తుంది, సెక్రేట్ చేస్తుంది. హెపారిన్ ఈజ్ యాంటీకోయాగులెంట్గా మన బ్లడ్లో ఉన్నటువంటి ఒక హార్మోన్ హెపారిన్. నెక్స్ట్,
లివర్ ఆల్సో యాక్ట్ యాజ్ ఫాగోసైటోసిస్ ప్రాసెస్. ఫాగోసైటోసిస్ అనే ఒక ప్రాసెస్లో లివర్ యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది ఫాగోసైటోసిస్ అంటే, లివర్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ సెల్స్ ఉన్నాయి, వాటిని కుఫర్ సెల్స్ అన్నాం. కుఫర్ సెల్స్ ఆర్ హెపాటిక్ మ్యాక్రోఫేజెస్ అంటాం. ఇవి ఒక రకంగా ఎలాంటివి అంటే మ్యాక్రోఫేజెస్ అంటే అటాక్ చేసినటువంటి సెల్స్. కుఫర్ సెల్స్ ఆర్ ద లార్జ్ ఫాగోసైటిక్ సెల్స్ విచ్ రిమూవ్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అండ్ మైక్రోబ్స్ దట్ అటాక్ ద లివర్ బై ఫాగోసైటోసిస్. ఓకే, సో ఫాగోసైటోసిస్ ద్వారా ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ని అండ్ మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని కానీ లేకపోతే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ని కానీ లివర్ అనేది రిమూవ్ చేస్తుంది. దేని ద్వారా అంటే ఫాగోసైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సెల్స్ ఏంటి అంటే కుఫర్ సెల్స్. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్. ఓకే,